కంచెని ఎందుకు తెస్తాడు దేవుడు అని అంటే రెండు విషయాలు. ఒక విషయం తెలుసుకున్నాం, ఎందుకంటే మనం బరిలో దిగే పొట్టేలు ఉన్నాం దేవుడికి, అవునా? బరిలో దిగేటటువంటి కోడి పందెం బరిలో దిగేటటువంటి పుంజు మనం దేవుడి కోసం. రెండోదంట, కృతజ్ఞత లేని వారిగా ఉన్నప్పుడు తెస్తాడంట దేవుడు మన చుట్టూ ఉన్న కంచె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైయుండుడి. చాలమ్మా. ఏందంట? దేనికి పిలువబడ్డామంట? మనం దేనికి పిలువబడ్డామంట? క్రీస్తునందు సమాధానము మీ హృదయములో ఏలనీయుడి, ఇందుకొరకే మీరు ఎలా పిలువబడ్డామంట? ఒక్క శరీరముగా పిలువబడ్డాం. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం వేరు, మన కుటుంబం వేరు, అవునా? ఇలాగే అనుకుంటారు. పాస్టర్ గారికి వచ్చే కష్టాలు లేదా మాకు వచ్చే ఏదైనా కానీ పాస్టర్ గారిని లేదా సంఘంలో చేరబడినటువంటి తోటి సహోదరుని సహోదరాలిని ఏమనుకుంటారంటే వాళ్ళు వేరు మనం వేరు అని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చెప్తా ఉంది, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ విషయంలోనంటే ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలనీయుడి, ఇందుకోసమే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. మనందరము మన తండ్రులు వేరు, మన కుటుంబాలు వేరు, మన కులాలు వేరు, మన ప్రాంతాలు వేరు, అయినా కానీ క్రీస్తు ప్రభువారు మనకు ఒక అనుగ్రహించినది ఏంటంటే సమాధానము అనుగ్రహించారు. మనందరం ఆయన సన్నిధిలో ఏమై ఉన్నాము అంటే ఒక్క శరీరముగా మనం ఉన్నాం, అవునా? ఒక్క శరీరముగా మనం ఉన్నాం. శరీరములో ఏదైనా ఒక అవయవానికి కష్టం వస్తే అంటే అనారోగ్యం పడితే శరీరం అంతా బాధపడితే లేదా? ఉదాహరణకు నేను అంటాను, మీకు ఒకవేళ ఎక్కడన్నా ఒక చేతికో కాలుకో లేకపోతే ఇంకా దేనికైనా దెబ్బ జరిగితే శరీరం అంతా దాన్ని అనుభవించిందిగా. మనం ఎలా ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కృతజ్ఞత? ఎవరికైతే ఒక అవయవం ఇంకొక అవయవానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమైందా? కాబట్టి సంఘములో కృతజ్ఞత లేని వారుగా ఎవరి పట్ల అంటే దేవుని పట్ల కృతజ్ఞత. అది ఎలాగా అంటే మనం వేరువేరుగా ఉన్నటువంటి వారు అందరం కూడా ఏమయ్యామంట? ఒకే శరీరములో ఏమయ్యాం? మనము పిలువబడ్డాం. మీరు ఇక్కడికి వచ్చి కూడా నా కులం ఇది, నా మతం ఇది, నేను ఉన్నోడిని, నేను లేనోడిని, వాళ్ళు ఎంత చేశాడు, వీళ్ళు ఎంత చేశారు, నేనేంటి, నా యొక్క పాపం ఏంటి అని భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాం అనుకోండి, అది కృతజ్ఞతాహీనత కలిగి ఉన్నాం అన్నమాట. అర్థమైందా? కృతజ్ఞతాహీనత. చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు, లేదా చాలా మంది వారికి మేలు చేసిన వారు ఉంటారు. మేలు చేసిన వారికి ఏం చేయాలంటండి? కృతజ్ఞత తెలియచేయాలి. అలా కృతజ్ఞత తెలియజేయని స్థితిలో ఉంటారే, అది కూడా కృతజ్ఞతాహీనతే. చాలా మంది ఏం చేస్తారంటే కృతజ్ఞతాహీనులుగా ఉంటారు. అర్థమైందండి? వారి హృదయంలో సమాధానాన్ని ఏలనీయడానికి దేవుడు మనల్ని పిలిస్తే, ఒక్క శరీరముగా ఉండడానికి దేవుడు పిలిస్తే మన హృదయంలో సమాధానం ఉండదు. అర్థమైందా? సమాధానం అంటే ఏంటి? ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఆయన కష్టం వస్తే కష్టంలో ఓదార్చాలి, ఆయన్ని పలకరించాలి. ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. ఒకరొకరు వందనాలే చెప్పుకోరు. ఇంకా సమాధానం ఏడా? సంఘాల్లో వాళ్ళకు పాటించారు, నాకు పార్టీ లేదు, వాళ్ళను ఆలోచించారు, నన్ను చూడలేదు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. అర్థమైనా? హృదయంలో సమాధానం ఏలనీయడానికి మనకి ఇష్టం పడము. ఇంకా చూస్తే ఒక్క శరీరముగా మనం పిలువబడ్డాం, కానీ మనందరం కూడా ఎట్లుంటామంటే విడివిడిగానే ఉంటున్నారు. అంటే మీ గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉంటే మనం ఏం చేయాలంట? ఈ విషయాల చేత మనము హెచ్చరించబడి క్రీస్తు అనుగ్రహించు సమాధానములో మనము మన హృదయాల్లో ఏలనీయటానికి మనం ఏం చేయాలంట? ఒక్క శరీరముగా పిలువబడ్డాము అనే విషయాన్ని గ్రహించి దేవునికి కృతజ్ఞత మనం చెల్లించే వారిగా ఉండాలి. ఎలా చెల్లిస్తాం దేవునికి కృతజ్ఞత అంటే, ఇదిగో పలానా అన్నున్నాడు, పలానా అక్క ఉంది, నేను ఉన్నాను, మనందరం కూడా ఎవరైనా అంటే మనందరం ఒకే శరీరం,
నీకు కష్టం వచ్చిందంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి నీకు సహాయం చేయాలి, నువ్వు వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళకు నువ్వు సహాయం చేయాలి. అవునా? ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ఎలా కలిగి ఉండాలంటే ప్రేమ ఆప్యాయతలు కలిగి మనం ఉన్నప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగినట్టు ఉంటామన్నమాట. కాబట్టి కృతజ్ఞత భావాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కృతజ్ఞతాహీనులుగా మనము ఉండకూడదు. ఒకవేళ మనం అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే పిల్లరా మన చుట్టూ ఉన్న కంచెని తీసేస్తాడు. అర్థమైంది? ఆ కంచెని తీసేసాడు అనుకోండి, ఏం జరిగింది అని అంటే అపవాదిగాడు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో తెలుసా? మనం కృతజ్ఞతా భావము విడిచిపెడితే, కృతజ్ఞతాహీనులుగా మనం ఉంటే అపవాదిగాడంట 1 పేతురు 5:8 ఉంటది, నిబ్బరమైన బుద్ధి గలవారయ్యుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని ఏం చేస్తాడంట? వెతుకుతూ తిరుగుతున్నాడంట. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత హీనతలోకి వెళ్ళిపోతారో, కృతజ్ఞత కలిగి ఉండరో, సంఘంలో ఇరుగు పొరుగు వారి పట్ల దేవునికి కృతజ్ఞతగా మీరు కలిగి ఉండరో, సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉండరో, అర్థమైందండి? అప్పుడు ఈ ఇట్లా తొంగి చూస్తున్నటువంటి అంటే గర్జించు సింహము వలె చూస్తున్నటువంటి వాడంట వెతుకుతూ తిరుగుతున్నాడంట. వాడికి దొరికారంటే మీరు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసాడు? ఏం చేస్తాడు తెలుసా? గద్దొచ్చే కోడి పిల్ల. చెప్పండి, గద్దొచ్చే కోడి పిల్ల. మళ్ళీ గద్దొచ్చే కోడి పిల్ల. అది అర్థమైందా? ఏంటంటే వాడు ఎట్ట తనుకొని వెళ్ళిపోతాడంటే, గద్దొచ్చి కోడి పిల్ల దగ్గరికి కుయ్యం కుయ్యం అనే సౌండ్ కనపడింది కానీ కోడి పిల్ల కనపడదు అక్కడ. అర్థమైందా? మొన్న నేను ఒక వీడియోలో చూసా. ఏం చూశానంటే ఒక పెట్టు ఉండిద్దంట అక్కడ. ఒక పెట్టు ఉంటుంది, కోడి పిల్ల ఉంటుంది. కోడి పిల్ల అలా ఉంటుంది, వీడియో వస్తా ఉంది, కోడి పిల్ల ఉంది. ఒకసారి కోడి పిల్ల మాయమైంది. ఒకసారి ఏమైంది తెలుసా? కోడి పిల్ల మాయమైంది. ఏంద్రా కోడి పిల్ల మాయమైంది, ఏంది అక్కడ ఎట్ట మాయమవుతుందని చూస్తే తర్వాత విషయం అంతా ఉండేది ఏంటంటే పైనుంచి గద్ద. అర్థమైందండి? పైనుంచి గద్ద లేదా ఒక డ్యాగ దాన్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. అది కనబడదు మన కంటికి. మన కంటికి కోడి పిల్ల ఉన్నట్టుగానే ఉంటుంది, ఒకసారి మాయమైపోతుంది. ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్ళిద్దంట. అందుకే అన్న గద్దొచ్చే కోడి పిల్ల కుయ్యం కుయ్యం అని. అర్థమైందా? అంటే చిన్నప్పుడు పాడేవాళ్ళగా. అర్థమైందా? అంటే అపవాదట గర్జించు సింహం అనే వాడు వచ్చి అట్లా కనుగొని పోతారంట అవకాశం దొరికితే. ఎందుకంటే కంచెని తీసేసే వాళ్ళు ఎవరు ఇక్కడ? కృతజ్ఞతాహీనులు ఎవరు ఏం చేస్తున్నారు అంటే తమ కంచెని వాళ్ళే తీసేసుకుంటున్నారు. దేవుడు వారి చుట్టూ కంచెని వేశాడు. వారు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి, ఏ స్థితి అని అంటే ఇంకేదో పెద్ద స్థితి కాదు, మనకి దేవుడు కంచేయడానికి ఒకటే స్థితి. ఏందో తెలుసా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా చేర్చబడుతున్నాం. ఒకడంట ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, దేన్ని బట్టి? క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసం ద్వారా మనం అందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులు ఎవరంటే విశ్వాసం అంటే నీ యథార్థతను బట్టి కంచేయడా? అర్థమైందా? క్రీస్తు మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కంచేశాడు. నీ న్యాయాన్ని బట్టి కంచేలా, క్రీస్తు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ చుట్టూ కంచేశాడు. అర్థమైందా? మన నీతి దేవుని దృష్టికి ఉనికి కొట్టలేదు. మన నీతి క్రియలు, మన న్యాయ క్రియలు లేదా మన యథార్థత వీటన్నింటి గురించి పక్కన పెడదాం. ప్రియులారా, దేవుడు నీ చుట్టూ కంచె వేశాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడు ఎప్పుడైతే ఇందాక చెప్పానే హృదయములు అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరూ ఎదురు బాప్తిస్మము ద్వారా క్రీస్తు సంఘములో నువ్వు చేర్చబడ్డావో అప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ చుట్టూ కంచె వేసాడు. ఈ కంచె, నీ చుట్టూ ఉన్న కంచెని ఇద్దరే చేస్తారు. ఒకళ్ళేమో దేవుడైతే మరొకరు నీ కంచె నువ్వే తీసుకుంటావు. అంటే ఎవరు గోతిలో, ఎవరు తొవ్విన గోతిలో వారే పడతారు. అర్థమైంది? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని పెట్టారా, మన కంచెను మనం తీసుకోకూడదు. మన కంచెను తీసుకునే విషయాలు ఏంటంటే కృతజ్ఞతాహీనత. కృతజ్ఞతను కోల్పోతాం. సేవకుల పట్ల కృతజ్ఞత కోల్పోతాం. సేవకుడి పట్ల కృతజ్ఞత ఏంటో తెలుసా? సేవకుడి పట్ల కృతజ్ఞత అంటే మీకు వచ్చే కష్టాలు ఉంటాయి కదా, మీకు వచ్చే బాధలు ఉంటాయి కదా, మీకు వచ్చే నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి కదా. సేవకుడికి దానికంటే అధికంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకుంటాయో తెలుసా?
మీరు ఒక నెప్పిని అనుభవిస్తారు కదా, ఒక బాధ, ఒక కష్టం, ఒక నష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక నింద, అవమానం, ఇవన్నీ మీకు ఒక బాధను కలిగిస్తాయే. మీ బాధను కలిగిస్తా ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? మీకంటే ఎక్కువ నొప్పి అనిపించిన వాడైతేనే చెప్పగలుగుతాడు. అవునా కదా? కాబట్టి మీకు వచ్చే అనారోగ్యానికి, సేవకుడికి వచ్చే అనారోగ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు వచ్చే అప్పుల బాధలకి, సేవకుడికి ఉంటే అప్పుల బాధలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందా? అర్థమైందండి? మీకు వచ్చే నిందలకి, సేవకుడికి వచ్చే నిందలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరేమో వారంలో ఒక 2 సార్లు, ఒకసారి ఆదివారం మందిరానికి 2 గంటలు వస్తారు. కానీ సేవకుడు మాత్రం ఎప్పుడు 24/7 సేవలోనే ఉంటాడు. అవునా? నిద్రాహారాలు ఉండవు. అవునా? ఉపవాస దీక్షలు ఉంటాయి, అనారోగ్యంలో ఉంటాయి, టయానికి తినరు, టయానికి పడుకోరు, ప్రతిరోజు ఇదే ఉంటుంది. అంటే ఏంటంటే సేవకుడికి కృతజ్ఞత అంటే సేవకుడిని కనపరచాలండి. దేవునికి స్తోత్రం. సేవకుని ఏం చేయాలా? కనపరచాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువు. 13:15. మీ పైన నాయకులుగా ఉన్నవారు అమ్మ చెప్పి లెక్క అప్పగింపవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందట? కృతజ్ఞత లేని వారికి చుట్టూ దేవుడు కంచె చేస్తాడు. ఎవరి విషయంలో కృతజ్ఞత అంటే దేవుని విషయంలో కృతజ్ఞత, ఇతరుల పట్ల కృతజ్ఞత. ఎందుకంటే ఇతరుల విషయంలో ఏంటి? సంఘంలో ఉన్న ఇతరుల ప్రతి ఎలా అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనందరం కూడా మన హృదయంలో సమాధానం ఏలనీయడానికి మనందరినీ ఒక్క శరీరముగా దేవుడు పిలిస్తే వాటన్నిటిని పక్కన పెట్టేద్దాం. అది కృతజ్ఞతాహీనత. రెండో విషయం ఏంటంటే, మూడో విషయం దేవునికి ఇరుగు పొరుగు వారికి అనగా సంఘములో ఉన్న ఇరుగు పొరుగు వారికి. మూడో విషయం ఏంటంటే సేవకులకి కృతజ్ఞత. ఎలా ఉండాలంట? సేవకులు ఎవరంట? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారిపై మీ ఆత్మను కాయిచున్నారు కనుక మీరేం చేయాలి? వారి యొక్క మాట విని వారికి లోబడాలి. సేవకుడు ఎన్ని విధాలుగా మీ గురించి ఆలోచిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా సాయంకాలం వర్తమానం వినేటటువంటి బిడ్డలు ఆశీర్వదించబడాలి నాయనా, వారు దీవించబడాలి నాయనా, అనేకుడికి ఆశీర్వాదకరంగా మారాలి ప్రభువా, మీ నామానికి మహిమ తీసుకురావాలి ప్రభువా. ఉదయకాలం వర్తమానం ఇచ్చాము, సాయంకాలం వర్తమానం మరింత చక్కగా ఉండాలి ప్రభువా, కొంచెం తెలియపరిచి ప్రభావం అడిగినప్పుడు ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అడుగుతా ఉన్నప్పుడు ఏమైతే అక్కరగా ఉన్నదో ఆ అక్కరనే కదండి దేవుడు మనకు చెప్పేది. అర్థం ముందుకు వెళ్ళినప్పుడు మనలో ఉన్న లోపమే కదండి మనకు కనబడేది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చెప్తాడు? ఏ విషయంలో మనం బాగుగా ఉన్నాడో చెప్తాడు, ఏ విషయంలో మనం బాగా లేనో కూడా చెప్తాడు. ఇప్పుడు నేను మీకు బాగునే చెప్తున్నాను, బాగోలేని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమైనది. అందుకని దేవుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు కృతజ్ఞత గురించి చెప్పు. ఎవరి కృతజ్ఞత అంటే ఆయనకి కృతజ్ఞత. అర్థమైందా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఇంకా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. సంఘములో ఉన్న వారిని, సంఘం బయట ఉన్న వారిని కృతజ్ఞత కలిగి ఉండాలి వారి పట్ల. వీరు నేను ఒకటే, మనందరం ఒకటే, దేవుని యొక్క రూపంలో చెప్పబడ్డాము, రూపించబడ్డాము. మూడో విషయం ఏంటంటే సేవకుని కృతజ్ఞతగా ఉండాలి. ఈ మాటలు ఈ విధంగా అన్ని అడుగుతూ ఉంటే, దేవుడు చెప్తా ఉంటే వాటన్నిటిని విని దినదినము, వారము ఎక్కడైనా కోడికలు ఉంటే ఆ కోడికల్లో కూడా దేవుడు ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు సేవకుల ద్వారా. ఏమనంటే ఏదైతే వారి మాట విని ఏమవ్వాలంట? వారికి లోబడాలి. మీరు చేసే పెద్ద సన్మానం ఇంకేదో ఉండదు సేవకుడికి. సేవకుడు చెప్పినప్పుడు అయ్యా
సేవకుడు చెప్పాడు అనుకోండి, పలానా సమయానికి మందిరానికి రండి అని. ఎప్పుడు రావాలి వాళ్ళు? సమయానికి రావాలి. సేవకుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఇలా ప్రార్థన చేయండి అని, ఇలా ప్రార్థన చేయాలి. అర్థమైంది? సేవకుడు వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము. అదేదంతా రే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇలాంటి జీవితాలంటే ఎలా మనం ఆశీర్వదించబడతాం? ఎలా మన చుట్టూ ఉన్న కంచె దేవుడు ఎలా తీస్తాడు? మన చుట్టూ ఉన్న కంచె మనం ఎవరు తీయాలి? దేవుడే తీయాలి. మన చుట్టూ ఉన్న కంచెని మనమే తీసుకుంటున్నామే. మన చుట్టూ ఉన్న కంచెని మనం తీసుకుంటే నిత్య నాశనానికి మనం పాత్రలు అవుతాం. మన చుట్టూ ఉన్న కంచెని దేవుడు తీస్తే రెండంతలుగా ఆశీర్వదించబడతాం. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? కృతజ్ఞత కలిగి ఉండండి. సంఘములో ఒకరి పట్ల ఒకరి కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండండి. సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉండండి. మీ కొరకు సేవ చేస్తున్న వారు ఏం చేస్తున్నారంట? దేవునికి లెక్క అప్పచెప్పవలసి మిమ్మల్ని మీ ఆత్మలను కాయించుకున్నారు కనుక వారు చేసేదంత దుఃఖముతో కాకుండా సంతోషముగా వారు అలా చేయి నిమిత్తం ఏం చేయాలంట? ఆయన వారి మాట విని వారి మాటకి లోబడండి అని దేవుడు వాక్యం చెప్తా ఉంటే, సేవకుడి మాట, సేవకుడి మాట అసలు వినం. నేను చూస్తా ఉన్నాను ప్రియులారా, సంఘాలలో ఏంటంటే అస్సలు విలువ వచ్చామా వెళ్ళామా. అర్థమైందా? అలాంటి స్థితిలో మనం ఉంటే మన కంచెని దేవుడు వీడు మనమే తీసుకుంటాం. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడిని కనపరచడం అని అంటే ఏంటో తెలుసా? సేవకుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు తెలుసా? నేను నా గురించి చెప్తున్నాను, వేరే సేవకుల గురించి నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను తెలుసా? మీ విషయంలో మీ ఇళ్ళ దగ్గర కృతజ్ఞతా పొడిపులు, కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు సంతోషంగా ఉంటాను. ఎందుకు తెలుసా? అనేకులకి దేవుని మాటలు వినపరచడానికి అవకాశం ఇస్తాడు. అది మాకు చాలండి. అర్థమైందా? మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంకా సంతోషంగా ఇచ్చేసేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నేను అనుభవించాను. మేము ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళితే సేవకుడు ఫంక్షన్కి వచ్చాక బాగానే ఉంటుంది, కానీ సేవకుడికి భోజనం పెట్టేసి మర్చిపోతారు. సేవకుడిని కనపరచడం అంటే సేవకుడిని మనం పిలిచినప్పుడు సేవకుడిని లాగా మనం ఏం చేయాలా? ట్రీట్ చేయాలి. సేవకుడికి నువ్వు పెద్ద ఏం పెట్టనవసరంలా. సేవకుడికి ఏం చేయాలంటే పాస్టర్ గారికి, పరిచారకులు ఎవరైనా ఉంటే పరిచారకులకి కూర్చోబెట్టి భోజనం పెడితే అది గొప్ప విషయం అన్నమాట. నిజంగా నేను జానపదంలో బట్టి చాలా దేవుడిని చూపిస్తూ ఉంటాను. అంటే కొంతమంది కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారండి. మొన్న జానపాలమ్మ గారి యొక్క తండ్రి గారు ఆయన స్వర్గస్థులైనప్పుడు ప్రభువునందు నిద్రించిన తర్వాత 5వ రోజున కూడికి పెట్టుకున్నారు. నేను ఆ ఇంటికి అక్కడికి వెళ్ళగానే ప్రారంభంలో నేను వెళ్తే అమ్మలు ఎవరు కనపడలేదు, కానీ వెంటనే అన్న వాళ్ళ మరదలను చూశారు, సిస్టర్ చూసి వెంటనే సేవకులని మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. నాకు అప్పుడు అనిపించింది, అంటే ఘనం కదండి అది. సేవకులని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి, అంటే సేవకుని కనపరచడం ఇది చేస్తేనని కాదు, ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. సేవకుని కనపరిచేలా ఉంటాయి. అన్న ఎప్పుడైనా సేవకుని ప్రత్యేకంగా ఆయన ఎదిగిన విధానం, ఆయన దేవుణ్ణి పట్ల ఆయన కలిగిన భక్తి, అన్న కుటుంబం అన్న ఏం చేశాడు? తీర్చిదిద్దాడు. ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ గౌరవిస్తారు. కానీ నేను దుఃఖపడేది ఒకటే, ఈ సత్యస్వరూపి గారు, స్టీఫెన్ గారు యాడ చూసిన వందనాలు చెప్తారు అనుకుంటాను, కానీ వాళ్ళు మందిరానికి వచ్చినా ఇంటికాడికి వెళ్ళినా ఏమి ఉండదు. ఏదో ఎవరు వచ్చారు మా ఇంటికి వెళ్తున్నారు అన్నట్టున్నారు. ఇందాక ఎవరు వచ్చినప్పుడు చూస్తారు, వందనాలు చెప్తారా లేదా ఇల్లు అనుకున్నాను. దొరికారు అంటే ఉంటే అరే చెప్పాలరా, అర్థమైందా? అంటే రోడ్డు మీద నాకు అనిపించిన వందనాలు చెప్పండి, అదే సంతోషం. అదే సేవకుడికి అది సంతోషం. సేవకుడిని కనపరచడం అంటే సేవకుడికి ఏదో పచ్చ పరమాణాలు తెచ్చడం కాదండి. సేవకుడికి ఉన్న దాంట్లోనే అయ్యా నువ్వు సేవకుడు అని సేవకుడిని గౌరవించుకుని గొప్ప విషయం. అర్థమైందా? అలాగా దేవుడు ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండో విషయాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బుద్ధిహీనులు అంటే ఎవరు అని అంటే, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. వారి కంచెను వారే తీసుకునే వాళ్ళు ఎవరంట? ఆ రెండో మనిషి ఎవరు అంటే,
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఏందాక దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని ఏం చేస్తారంటే చూడండి, బుద్ధిహీనులు అంటే ఎవరంట? మొదటిగా వాడేమో దేవుడు లేడని అనుకుంటాడు, తర్వాత వాడు చెడిపోయిన స్థితిలో ఉండి ఏ కార్యాలు చేస్తారంట? అసత్య కార్యాలు చేస్తారంట. వాడు బుద్ధిహీనుడు. కాబట్టి బుద్ధిహీనులు నశించదరు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. బుద్ధిహీనులు అంటే ఏంటంటే దేవుణ్ణి లేడని నమ్మేవాడు అన్నమాట. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మందిరానికి వస్తారు, పాటలో పాడతారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వారి కార్యాలు ఎలా ఉంటాయంట? అసఖ్యమైన కార్యాలు ఉంటాయి. ఇదే బుద్ధిహీనత. బయటికేమో అలా ఉంటారు, కానీ కార్యాలు మాత్రం అసఖ్యమైనవిగా ఉంటాయి. కాబట్టి గమనించాలి, అసఖ్యమైన కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు. అలాంటి బుద్ధిహీనతగా మనం ఉంటే బుద్ధిలో హీనులైపోయాం, కృతజ్ఞతలో హీనులైపోయాం. ఇలాంటి స్థితిలో ఉంటే ఏంటంట, దేవుడు మన చుట్టూ ఉన్న కంచెని దేవుడు తీయడంట, మననే తీసుకుంటామంట. ఎందుకంటే దేవుడు తీస్తే దేవుడు ఏం చేయాలి? మనల్ని 200 ఆశీర్వదించాలి కదా. అర్థమైందా? అందుకే ఈ ఉన్న ఆశీర్వాదం చాలు, ఈ 200 ఆశీర్వదించాలని మనకే వదిలిపెడితే మనం ఏం చేస్తాం? దాన్ని బుద్ధిహీనులై, కృతజ్ఞతాహీనులై మన చుట్టూ ఉన్న కంచెను మనమే తీసేసుకొని దేవుని నామానికి మనం ఏం తీసుకుంటున్నాం? అవమానాన్ని చేస్తున్నాం. అర్థమైందనుకుంటారా? కాబట్టి గమనించండి, మనం కృతజ్ఞతాహీనులుగా ఉండొద్దు, బుద్ధిహీనులుగా ఉండొద్దు. మూడో విషయం ఏంటంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఎవరంట? చూడండి, భక్తిహీనులు కూడా బుద్ధిహీనులతో పాటే ఉన్నారండి. ఇక్కడ కీర్తన గ్రంథం 106వ వచనం, మా పితరుల వలె మేము పాపము చేసి